హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మనం హల్దీరామ్ స్టైల్ ఆలూ భుజియాని ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి అందరికి ఇది ఫేవరెట్ స్నాక్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక టేస్టీ స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అలానే పెద్దోళ్ళైతే టీ టైంకి ఏదో ఒకటి చట్పటాగా స్నాక్స్ కావాలంటారు కదా! ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మనము. ముందుగా నేను 3 పెద్ద బంగాళదుంపల్ని బాగా బాయిల్ చేసి పొట్టు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్రేటర్‌తో తురుముకోవాలి. ఇది భుజియాకి స్మూత్ టెక్స్చర్ ఇస్తుంది. ఈ ఇలా తురుముకోవడం చాలా అవసరం అన్నమాట. ఇలా తురుముకోవడం వల్లనే మనకి పర్ఫెక్ట్ భుజియా రెసిపీ వస్తుంది హల్దీరామ్ స్టైల్‌లో. ఈ బంగాళదుంపలనేది కరెక్ట్‌గా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత మనము దీంట్లో కావాల్సిన మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా కంపల్సరీగా జల్లించుకోవాలి. నేను ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాననేది ఫుల్ డీటెయిల్స్ రాస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. అమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, కసూరి మేతి, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు, కారం, అలానే టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఏమో కొరియాండర్ పౌడర్ ఏసుకోవాలి. ఇవి నేను ఎంతెంత తీసుకున్నాననేది డిస్క్రిప్షన్‌లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ కసూరి మేతి అనేది నేను కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇవి మొత్తం కొంచెం ఈజీగా క్రష్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా మొత్తం జల్లించుకున్నాం కదా! నేనిప్పుడు ముందుగా తురుముకున్న ఆలులో మళ్ళీ ఇంకోసారి జల్లించుకుంటున్నాను. ఇది కొంచెము హోల్స్ పెద్దగుందన్నమాట. అందుకని మళ్ళీ ఇంకోసారి జల్లించుకోవడం కంపల్సరీ. చూస్తున్నారు కదా! కొంచెం పెద్ద పార్టికల్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి ఈజీగా. ఈ మొత్తం మసాలాలన్నీ ఈ ఆలు మిశ్రమంలో బాగా కలిసిపోవాలి. మనం చేత్తో బాగా మర్దన చేసుకోవాలనమాట. ఈ ఆలు అనేది కొంచెం బాయిల్ చేసిన తర్వాత జిగురుగా ఉంటుంది కదా! ఈ మసాలాలన్నీ ఇలా చేత్తో మర్దన చేసుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్‌గా స్మూత్ టెక్స్చర్‌లో మిక్స్ అయిపోతుంది. కొంచెం ఈ ప్రాసెస్ అనేది ఒకటి చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉన్న ఆలు భుజియా రెసిపీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా మనం కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ జల్లించుకోవాలి. నేను ఒక పెద్ద బౌల్ శనగపిండి తీసుకుంటున్నాను. ఈ దీంట్లో మనం శనగపిండి అనేది ఇంత అంత క్వాంటిటీ ఏం లేదు. మన ఈ ఆలూకి సరిపడా మనం కలుపుకోవాలనమాట. దీంట్లో మనము వాటర్ అనేది అసలు యాడ్ చేయము. దీంట్లో ఉన్న తేమతోనే ఈ పిండి అంతా కలుపుకోవాలి. ఈ శనగపిండిని గూడా కంపల్సరీ జల్లించుకోవాలి మనము. ఏ లంప్స్ లేకుండా జల్లించుకోవడం వల్ల మనకి భుజియా రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి ఏస్తున్నాను. ఈ బియ్యపిండి ఏయడం వల్ల మనకి ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీగా జల్లించుకోవడం వలన ఫైన్ పౌడర్ లాగా చేసి మిక్స్ చేయాలన్నమాట. అప్పుడే మనకి భుజియా అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయకూడదు. అవసరమైతే పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ బంగాళదుంపలో ఉన్న తేమతోనే పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది మనకి ఆ మిశ్రమంకి తగ్గట్టు ఏసుకోవచ్చు. నాకొక పెద్ద బౌల్ అయితే సరిపోయింది. ఇది చాలా తక్కువ బడ్జెట్‌లో మనము ఎక్కువ రోజులు నిల్వ ఉండే స్నాక్స్ రెసిపీ ఇది నిజంగా. ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ ఏసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మర్దన చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా పిండిలో బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి సాఫ్ట్‌నెస్ అని వస్తుంది పిండిలో. చూసారు గదా! ఇప్పుడు దీన్ని పెట్టేసి మనం పక్కన రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు భుజియాకి ప్లేట్ ఉన్న జంతికల గొట్టంలో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది జంతికల గొట్టంలో ఇలాంటి ఒక ప్లేట్స్ ఉంటది. భుజియాలో చాలా సన్నటివి ఉంటాయి గదా! అందుకే నేను సన్నగా ఉన్న ప్లేట్‌ని తీసుకున్నాను. అలానే జంతికల గొట్టంకి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నా. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా మనకి భుజియాలనేది మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనము కొంచెం ఒక ముద్దలాగా పిండిని తీసుకొని, దాన్ని కొంచెం ఇలా సిలిండర్ షేప్‌లో చేసుకోవాలి. మనకి పిండి అనేది పర్ఫెక్ట్‌గా మర్దన అయింది, పర్ఫెక్ట్‌గా కలుపుకున్నామనేది
ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఎంత సాఫ్ట్‌గా ఉంది. ప్లస్ మనకి చేతికనేది అస్సలు అంటుకోవట్లేదు. ఇది ఒక టిప్ అన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి భుజియా రెసిపీ అండి పర్ఫెక్ట్‌గా వచ్చినట్లే. ఇప్పుడు మనము ఈ జంతికల గొట్టంలో ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి వేసుకొని, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నా కొంచెం పిండేసుకొని. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మన చేతికి ఆవిరి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు జంతికల గొట్టంని మెల్లగా ప్రెస్ చేసి రౌండ్‌గా తిప్పేసుకుంటే సన్నగా, శుభ్రంగా భుజియాలు వస్తాయి. మనము కారపూసలు, జంతికలు చేసే ప్రాసెస్‌లోనే కేర్‌ఫుల్‌గా చేసుకుంటే ఆలు భుజియాలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తది. కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే ఒకసారి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పి మరికొద్ది క్షణాలు వేయించి తీసేయాలి. బస్ క్రిస్పీ అండ్ టేస్టీ ఆలు భుజియాలు రెడీ. ఇది హల్దీరామ్ ఆలు భుజియాల కన్నా బెస్ట్. ఇంట్లోనే చేసిన ఆనందం మర్చిపోలేరు. ఇలా తీసిన దాన్ని టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే ఎక్స్‌ట్రాస్ ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్‌లో చేస్తే అసలు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లోనే మిగతా ఆలు భుజియాలను గూడా ఇలానే ప్రెస్ చేసుకుంటూ వేయించుకొని తీసేయాలన్నమాట. చూస్తున్నారు గదా! మనది కుకింగ్ ప్రాసెస్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తెలిసిపోతుంది. పైన ఆయిల్ కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుందన్నమాట. అప్పుడు టర్న్ చేసుకొని ఇంకో 1, 2 మినిట్స్ కాల్చుకొని పక్కన తీసేయడమే. చూసారు కదండీ! మనం కొంచెం పిండితో ఎన్ని ఆలు భుజియాలు రెడీ చేసామో. ఒక్కసారి ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజుల దాకా నిల్వ ఉంటుంది. దీంట్లో మనము ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా అనేది కంపల్సరీగా ఏసుకోవాలి. ఇవి బయట రూ. 5 ప్యాకెట్‌కి దొరుకుతాయి ఆలు భుజియా అనేది. మీరొకసారి చూసుంటారు. చిన్న చిన్న షాపులలో ఆలు భుజియా రూ. 5 ప్యాకెట్స్ ఉంటాయి. ఆ రెసిపీ అన్నమాట. వీటిని మొత్తం క్రష్ చేసుకుందాము. నేను ఒకసారి దీనిది ఎంత క్రిస్పీగా వచ్చిందో గూడా మీకు వీడియో, ఆడియో చూపిస్తాను. చూస్తున్నారు గదండీ! ఇలా చేతిలో కొంచెం పట్టుకొని క్రష్ చేస్తున్నా. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మా పిల్లల ఫేవరెట్ అన్నమాట. హల్దీరామ్ ఆలు భుజియా అనేది. నేనెప్పుడు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాను. రెయినీ సీజన్ కదా! వాళ్ళకి చట్పటా, కొంచెం ఖట్టా మీఠాగా తింటే చాలా బావుంటుందంట. అందుకే ఈ రెసిపీ చేసి మీతో గూడా షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.